ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఈ ఎంపీ రికార్డు నమోదు కోసం ఓ కాంట్రాక్టర్ నుంచి 2 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించగా ముందస్తు ప్రణాళిక ప్రకారం డబ్బులు అందుకుంటున్న సమయంలో సతీష్ ను అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆపరేషన్ లో నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో పెద్దపల్లి మున్సిపల్ వర్గాల్లో కలకలం రేగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అక్రమ్, చెప్పండి. పనిచేస్తున్నటువంటి సతీష్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ప్రధానంగా కూడా ఎంపీ రికార్డ్ చేయడానికి ఇటు ఏఈ సతీష్ వద్దకు వచ్చినటువంటి ఒక కాంట్రాక్టర్ ని పెద్ద మొత్తంలో కూడా సతీష్ లంచం అడిగినట్టు కూడా తెలుస్తోంది. పూర్తిగా కూడా ఈ రికార్డు నమోదు చేయాలంటే తప్పకుండా 2 లక్షల రూపాయల వరకు కూడా నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది నగదు రూపంలో అంటూ కూడా ఇటు ఏఈ సతీష్ చెప్పిన మాట. సో దాంతో బాధితుడు కాంట్రాక్టర్ అతనికి తను ప్రశ్నది నేను ఉన్నతాధికారులకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఖచ్చితంగా నీకు కావాల్సినటువంటి పని పూర్తి కావాలంటే నువ్వు 2 లక్షలు ఇవ్వాల్సిందే అంటూ కూడా డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. బాధితుడు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో దానికి ఏం చేయాలో తెలియక అతను ఏసీబీ ఆశ్రయించిన పరిస్థితి. ఏసీబీ అధికారులకు ఎక్స్ప్లెయిన్ చేశారు. వెంటనే ఏసీబీ అధికారులు కూడా చొరవ తీసుకొని దీని మీద ప్రత్యేక దృష్టి సారించి కూడా అతన్ని సతీష్ ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా కూడా ఇటు ట్రాప్ చేసి మరి ఇటు 2 లక్షల రూపాయలు ఇస్తున్న క్రమంలోనే అక్కడే స్థానికంగా ఉన్నటువంటి ఏసీబీ అధికారులు వన్స్ ఆ డబ్బులు ఇటు నిందితుడు సతీష్ చేతికి వెళ్ళగానే ఒకసారి కూడా వాళ్ళు వచ్చి అతన్ని పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతో ఇటు ఏఈ సతీష్ కూడా తన దగ్గర తీసుకున్నటువంటి 2 లక్షలు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇప్పటికే వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. వాటిని కూడా డిపాజిట్ చేసినట్టు కూడా తెలుస్తున్న సమాచారం. అయితే ఇతను ఎంతకాలం నుండి ఇలాంటి పనులకు చేస్తున్నాడు ఏంటి, ఇంతకుముందు గతంలో ఎవరి దగ్గరైనా ఈ విధంగా డబ్బులు డిమాండ్ చేశారా లేకుంటే ఇదే మొదటిసారి అన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు అయితే విచారణ చెప్తున్నారు. అదేవిధంగా ఇతను ఇటు కాంట్రాక్టర్ తో మాట్లాడుతూ కూడా నేను పెద్దవాళ్ళకి ఇవ్వాల్సినవి ఉంటాయి అంటే ఇతని పైన స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వాల్సినవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 2 లక్షలు ఇవ్వాల్సిందే అంటూ కూడా డిమాండ్ చేశారు. అంటే ఇతని పైన ఇంకెవరైనా అధికారులు కూడా ఇదే విధంగా లంచాలకు అలవాటు పడ్డారా లేకపోతే ఖచ్చితంగా అతను పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ లో పని జరగాలంటే లంచం ఇస్తేనే పని జరుగుతుందా ఏంటి అన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇతను తీసుకున్న 2 లక్షల రూపాయలు ఇంకెవరికైనా ఇవ్వాల్సి ఉంటుందా, ఎందుకంటే ఎవరితోడైనా పొత్తు పెట్టుకున్నాడా, ఈ మొత్తంగా పని పూర్తి చేయడానికి ఇంకెవరైనా సహాయం తీసుకున్నాడు. అదేవిధంగా అతనికి సంబంధించిన కార్యాలయంలోనే ఇటు ఏఈ సతీష్ అయితే ఏసీబీ అధికారులు విచారిస్తున్న ప్రస్తుతానికి అయితే ఇటు భారత్ అతనికి సంబంధించిన వివరాలు అయితే గోప్యంగా ఏసీబీ అధికారులు ఇస్తున్నారు. సో ఈ రోజు సాయంత్రం వరకు కూడా అతనికి సంబంధించినటువంటి పూర్తి సోదాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా ఇటు ఏసీబీ అధికారులకు సమాచారం అందిన వెంటనే ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా దీనికి సంబంధించిన తనిఖీలు సోదాలు అదేవిధంగా ట్రాప్ జరిగినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే సతీష్ ని పూర్తి స్థాయిలో కూడా విచారిస్తున్నారు. అనంతరం అతన్ని రిమాండ్ కి పంపించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రవలి, రైట్, థ్యాంక్ యూ అక్రమ్.